హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడని చాలామంది అయితే మన యూట్యూబ్ కామెంట్స్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ అడుగుతున్నారు కదా. సో దాని గురించి ఒక ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ ఎప్పుడు జరగచ్చు అని ఎక్స్పెక్టెడ్ మాత్రం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్ డేట్ అని కాదు, ఏ మంత్లో జరగచ్చు, మెయిన్గా ఏంటి ఏప్రిల్లో జరుగుతుందా లేదా అన్నది చాలామంది అయితే అడుగుతున్నారు. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చివరి వరకు అయితే చూడండి, దీని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మనకి టెక్స్ట్ బుక్ నుంచి ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అయితే జరుగుతుందన్నమాట. ఈ రోజే లాస్ట్ డే అనమాట. అయితే నార్మల్గా మనకి 699 ఉంటుంది కదా, ఈరోజు మీకు 307కే వస్తుంది. కూపన్ కోడ్ ఈసీకేఎస్ కనుక పడితే మెయిన్గా ఇందులో మీకు 1 year పాటు వ్యాలిడిటీతో మాక్ టెస్ట్లు అలాగే పీవైక్యూస్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్ అనే కాదు, వేరే ఎగ్జామ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అంటే మనం మార్క్స్ అయితే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, 2-3 వెబ్సైట్లలో రాయాలి. ఎందుకంటే డిఫరెంట్ అప్రోచెస్ అన్నది అలవాటు అవ్వాలి. సో తక్కువకి వస్తుంది కాబట్టి ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు ఇదొక మంచి ఆపర్చునిటీ తీసుకోవడానికి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచి టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే తీసుకోవచ్చు. కూపన్ కోడ్ ఈసీకేఎస్ వాడడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే మనం ఆర్ఆర్బీ ఎన్టీబీసీ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది, ఏప్రిల్లో జరుగుతుందా లేదా అంటే ఏప్రిల్లో నార్మల్గా మనకి ఇప్పుడు డేట్స్ మనం క్యాలెండర్ చూసుకున్నట్టయితే కూడా ఏఎల్పి ఇవన్నీ షెడ్యూల్ డేట్స్తో పోల్చుకుంటే 1 month కొంచెం డిలేలో అయితే జరుగుతున్నాయి. సో మనకి ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామ్ మార్చిలో ఇచ్చారు, బట్ రీషెడ్యూల్ చేశారు. అలాగే జేఈకి సంబంధించింది, పారామెడికల్ అన్నీ కూడా 1 month ఇట్లా వచ్చింది కాబట్టి మోస్ట్లీ మనకి ఎగ్జామ్ క్యాలెండర్లో ఏప్రిల్ అన్నారు, కానీ ఏప్రిల్లో కాకుండా మనకి మేలో జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ మాత్రమే, 100% ఇదే జరుగుతుందని కాదు, జరిగే ఛాన్సెస్ ఇన్ జనరల్ అయితే మేలో జరగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే గ్రాడ్యుయేట్ ఉందో అది. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ మీకు ఇంకొక 1 month, సో జూన్. ఓకేనా, అండర్ గ్రాడ్యుయేట్కి మనకి నార్మల్గా క్యాలెండర్ చూసుకుంటే కూడా మే జూన్ అన్నారు కదా. సో జూన్ లోపు అవ్వడానికి 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మనమైతే మ్యాక్సిమం మేకి అయితే ఎగ్జామ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎన్టీపీసీకి. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్, ఎస్ఎస్సి షెడ్యూల్లో మేలో కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఇంకా ఎక్కువ పోస్ట్పోన్ అవుతుందా అని అయితే అడుగుతున్నారు. మోస్ట్లీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, మేలో జరగడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఒకవేళ పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నా అంత స్ట్రాంగ్గా మనం ఇప్పుడే చెప్పలేం కాబట్టి మే అనుకుని ప్రిపేర్ అయితే మనకి కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఒకవేళ పోస్ట్పోన్ అయితే కూడా ఎక్స్ట్రా టైం దొరుకుతుంది, మనం ప్రిపేర్ అవుతాం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి మే అనుకుని ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్. ఓకేనా, సో సఫిషియంట్ టైం అట్లీస్ట్ 1 month అయితే ఉంది. డీప్గా దాని గురించి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే గ్రూప్ డికి సంబంధించి అయితే జూన్ తర్వాత మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ డేట్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్స్పెక్టెడ్ అయితే ఇది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు చెప్తాను. బట్ ప్రజెంట్ అయితే ఇది ఇలా ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, కొంచెం ప్రిపరేషన్ అనేది డిమోటివ్ అయ్యి అంత బాగా చేయట్లేదు అన్నమాట. అందుకనే చెప్తున్నాను, ఎక్కువ టైం లేదు, సిలబస్ చాలా ఎక్కువ ఉంది. CBD 2 కూడా మీరు అప్పుడు చదువుతానంటే కుదరదు కదా, సేమ్ కాన్సెప్ట్సే కాబట్టి కొంచెం డెప్త్గా ఇప్పుడే ప్రిపేర్ అవ్వడం మంచిది. సో మీలో ఎవరైనా రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతాను అనుకుంటే అది గ్రూప్ డి కావచ్చు లేదా ఎన్టీపీసీ కావచ్చు, ఏదైనా కానీ మన దగ్గర డీటెయిల్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, అలాగే ఫిటర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, ఫుల్ కోర్సెస్ కావచ్చు, అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూడండి, మీకు కేవలం 299 అంటే ఒక సబ్జెక్టుకి సంబంధించి బుక్ తీసుకుంటే కూడా ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అంతకంటే తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. డెమోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకా ఇంప్రూవ్ కూడా చేస్తూనే ఉన్నాం అనమాట. ఓకేనా, సో అందుకనే మనం ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ ఇంకా లాంచ్ చేయలేదు. ఓకే, అండ్ పర్టికులర్గా నా గురించి మాట్లాడినా, మన టీం గురించి మాట్లాడినా కూడా నేను ఎన్టీపీసీ క్లియర్ చేశాను, అలాగే ఏఎల్పి టెక్నీషియన్ కూడా క్లియర్ చేశాను విత్ ఎ గుడ్ స్కోర్. సో మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అయితే నేను ఇందులో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికే పూర్తి ఎన్టీపీసీ సంబంధించిన ఫుల్ కోర్స్ అయితే లాంచ్ చేయలేదు. ఎందుకంటే దీన్నే ఇంప్రూవైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇంకా బాగా. అందుకని ఫస్ట్ అది కంప్లీట్ అయ్యాకే నెక్స్ట్ బ్యాచ్లో మనం మిగతా సబ్జెక్ట్స్ మీద తీసుకొస్తాం. ఓకే, సో ప్రొవైడ్ చేస్తే కొంచెం బాగా ప్రొవైడ్ చేద్దామని, సో దాని మీద అనమాట. బట్ ఉన్నంత వరకు ది బెస్ట్ క్వాలిటీ అయితే దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది అనమాట, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి మీకు ఇవి దొరుకుతాయి. ఇప్పుడు ఏఎల్పికి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలన్నా దొరుకుతుంది. జనరల్ సైన్స్ మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి దొరుకుతుంది. రీజనింగ్ కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, ఏఎల్పి CBT 1, CBT పార్ట్ A, CBT మొత్తం కూడా దొరుకుతుంది అనమాట.
కేవలం 1199K అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా దొరుకుద్ది ప్రతి దాని మీద. ఓకేనా? సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో NTPC కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ALP కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ రైల్వే రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ ఉన్నా, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా అథెంటిక్వి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను అనమాట. సో మీకు ఫేక్వి చాలా చోట స్ప్రెడ్ అవుతుంటాయి కదా, అథెంటిక్వి మాత్రమే తెలుసుకోవాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయితే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ తెలుస్తుంది అనమాట. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా చేయడానికి వ్యూస్ అండ్ లైక్స్ ఎక్కువ ఉంటే మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్, అప్డేట్స్, క్లాసెస్ ఏం చేసినా వెంటనే మీకు తెలుస్తుంది. అండ్ ALP CBT 2 ఎగ్జామ్ గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు కదా, దాని గురించి కూడా వీడియో అయితే చేశాను, ఎప్పుడు ఉండొచ్చు అని. ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. అలాగే ALP కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది కదా, 9900 పోస్ట్ సంబంధించిన షార్ట్ నోటీస్, ఆ వీడియో కూడా చేశాను అనమాట, కంప్లీట్ డీటెయిల్స్ దాని గురించి. ఆ 2 వీడియోస్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. దాని గురించి డీటెయిల్ ఇప్పటిదాకా తెలియదు అనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.